అమ్మమ్మ గారు, మీ చేతులతో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టండి. భగవంతుడా, పిల్లలు ఇష్టపడ్డారు. నాకు పెద్దరికం ఇచ్చి పెళ్లి చేయమన్నారు. నా పెద్దరికానికి వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడు. వివాహానికి సతీసామితంగా వచ్చి ఆ చిరంజీవులకి మీ చల్లని ఆశీస్సులు అందించండి. వాళ్ళ మధ్య పొరపొచ్చాలు తొంగి చూస్తే ఆ అపవాదు నాకొస్తుంది. ఏం కోరికలు కోరుతున్నా, ఎంత భక్తి నటిస్తున్నా, ఈ మాయదారి పెళ్లికి భగవంతుడు భార్యతో సహా వచ్చి ఆశీర్వదిస్తాడా? అప్పుడు ఆయన్ని దేవుడు అనరు, నీలా రాక్షస గుణమనే అంటారు. భారం అంతా నీ మీదే వేస్తున్నాం. సవ్యంగా పెళ్లి జరిపించవయ్యా పెద్ద మనిషి. మంచైనా చెడైనా నీదే భారం. తాతయ్య, మొత్తానికి జడ్జి అనిపించుకున్నావు. చేసేదంతా మనం, భారం భగవంతుడిదా? ఏంట్రా మనం చేసేది? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. చేయించేదంతా ఆయనేరా. అంతేనా రఘు? లేకపోతే వాళ్ళ మధ్య ప్రేమ మనం కలిగేలా చేసామా? మనం ప్రేమించుకోమన్నావా? పెళ్లి చేస్తామని మనం రమ్మన్నావా? సీత, అంతే అమ్మమ్మ గారు. ఏదేమైనా పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి అని అంటారు కదా. అంతా మంచిగా మొక్కండి. అసలు నువ్వే ముఖ్యం సావిత్రి. ఆడపిల్ల తరపున నిన్నుండమన్నారుగా. నా గొంతు కోసి దాని గొంతుకు తాళి కట్టిస్తున్నావా మహాతల్లి? సీత, సాకేత్, హంస రెడీ అయ్యారేమో చూడు. అలాగే అమ్మమ్మ గారు. ఆగండి ఎస్ఐ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏమైంది? ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయికి రెండో పెళ్లి చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. అందుకే ఈ పెళ్లి ఆపడానికి వచ్చాం. ఎస్ఐ గారు, మాకు రూల్స్ తెలుసు. నేరమైతే మేం పెద్దలుగా ఉండి పెళ్లి ఎందుకు చేస్తాము? ఏంటి మీకు తెలిసిన రూల్స్? భార్య ఉండగా మరో పెళ్లి చేయడం నేరం కదా? ఎవరు చెప్పారు ఆ అమ్మాయి భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని? నేనే చెప్పాను. మీరేం పెద్ద మనుషులు, మీదేం పెద్దరికం? దగ్గరుండి మీ మనవడికి మరో పెళ్లి చేస్తూ నా బతుకు నాశనం చేయాలని చూస్తున్నారా? ఇదేనా మీ పెద్దరికం? మీరసలు మనుషులేనా? ఇంత డబ్బు కక్కుర్తెందుకు? అదెవరితో డబ్బుందనగానే నన్ను నా కొడుకుని వదిలేసి దానికి తాళి కట్టిస్తున్నారా? ఎస్ఐ గారు, వీళ్లతో మీకు అనవసరం. ఆయన గారు రిటైర్డ్ జడ్జ్. ఆయనతో వాదనకి దిగితే తిమ్మిని బమ్మిని చేసి మాయ చేసి మన కళ్ళల్లో కారం కొడతారు. ముందు పెళ్లి కొడుకుని స్టేషన్ కి లాక్కెళ్ళండి. చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే గాని వీళ్ళు దిగిరారు. ఆయనకి బుద్ధి రాదు. బుద్ధి లేనిది నీకు, గడ్డి తిన్నది నీ బుద్ధి. ఎందుకు ఇలా వచ్చి రచ్చ చేస్తున్నావు? లేకపోవచ్చు, ఉన్నా గడ్డి తినొచ్చు. ఏదో మనస్పర్ధలు రావచ్చు, కాస్త దూరంగా ఉండొచ్చు. అందుకని మీరంతా కలిసి కుట్ర పన్ని నా కాపురంలో నిప్పులు పోస్తారా?
నా బతుకు బజారు పాలు చేస్తారా? ఎవరినో ఇచ్చి పెళ్లి చేస్తారా? మీ బుద్ధికేమైంది? ఏం కట్టుతుంది? నీ మొగుడికి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తున్నావని ఎవరన్నారు? ఎవరనటం ఏంటి? ఎవరనటం? ఈ శుభలేఖ ఏంటి? ఇందులో పేర్లెవరివి? ఎస్ఐ గారు, ముందు మీరు వెళ్ళి పెళ్లి ఆపండి. బజెట్రల్ సౌండ్ వస్తుంది. పదండి, వెళ్ళండి. కమాన్. పెళ్లి వాళ్ళదైనప్పుడు వాళ్ళు కాకుండా ఎవరుంటారు? నో, ఏదో మోసం జరుగుతుంది. కావాలని వాళ్ళని దాచినట్టున్నారు. ఏంటమ్మా, అతను కాదా నీ భర్త? కాదండి. మరి నీ భర్తకి ఎవరినో ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మమ్మల్ని తీసుకొచ్చావు? ఏదో మాయ చేస్తున్నట్టున్నారు ఎస్ఐ గారు. మాయలు, మంత్రాలు, తంత్రాలు చేసేది మీరే. మాకేం కర్మ? మరి శుభలేఖలో బాబు ఫోటో, హంస ఫోటో ఎందుకున్నాయి? చూడండి, చూడండి. చెప్పండి, ఈ శుభలేఖ ఎలా వచ్చింది? నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే. ఏంటే, ఇదొక డ్రామానా? బావా, షట్ అప్. ఇలాంటి వెధవ పనులు చేస్తూ ఇబ్బంది వచ్చినప్పుడు బావా అని, ఎదిరించేటప్పుడు వెధవా అని అంటావా? చూడండి ఇన్స్పెక్టర్ గారు, తను నా భార్య. మా మధ్య తేడాలు వచ్చిన మాట నిజం. ఆ పొరపచ్చాలు పెద్దవై నేను విడాకుల నోటీస్ ఇచ్చింది నిజమే. కానీ తను అనుకుంటున్నట్టు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. మరి ఆ శుభలేఖ తనే ప్రింట్ చేయించి ఉంటుంది. నో, ఇది మీరు దేవుడి దగ్గర పెట్టిందే. ఎస్ఐ గారు, మనం రావడం గమనించి వీళ్ళు పీటల మీద నుంచి లేచి నాటకాలు ఆడుతున్నారు. పిచ్చి కూతలు కూసావంటే పళ్ళు రాలిపోతాయి నీకు. ఎస్ఐ గారు ఉన్నారని ఆగాల్సి వస్తాను, లేకపోతే తాట తీసేవాణ్ణి. నేను వాళ్ళని కలపడానికి అలా ప్రవర్తించలేదు. సాకేత్కి నేను దగ్గర కావాలనుకునే అతని మీద ఇష్టంతోనే చేశాను. హంస? ఎస్, రిస్క్ చేయలేదు, ఇష్కుతోనే చేశా. సాకేత్ నాకు బాగా నచ్చాడు. తెగబడిన మాటలు మాట్లాడకు. తెగింపు, తెగబడేతనం లేకపోతే మనం కావాలనుకున్నది మనకు దక్కదు. అది జరగని పని. అది మా మనసుకు సంబంధించిన విషయం. కాదనడానికి నువ్వెవరు? సాకేత్ని నీకు దక్కనివ్వను.